హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేపేర్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ కారం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా అయితే చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని పైన స్కిన్ అయితే ఇలా చాక్ తోటి నేనైతే పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పైన స్కిన్ అంతటిని శుభ్రంగా తీసేసుకున్నాను. మిగతా కాకరకాయలన్నిటికి కూడా ఇలాగే శుభ్రంగా తీసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నానండి. దీన్ని బౌల్లో పోసుకొని ఆ మజ్జిగలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ కాకరకాయలన్నీ బాగా ఉడికేంత విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్పూన్తో ఒకసారి నొక్కి చూస్తే ఇలాగైతే లోపలికి వెళ్తే ముక్క ఉడికినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగలో నుంచి ఈ కాకరకాయలన్నిటినీ తీసేసుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. ఈ కాకరకాయల పైన ఈ మజ్జిగ తొలకలు ఏమైనా ఉంటే ఒకసారి తీసేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న కాకరకాయలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ ఆయిల్లో కాకరకాయలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో అస్సలు చేదు ఉండదండి. అది చాలా చాలా బాగుంటుంది కాకరకాయ కారం అయితే ఈ కాకరకాయలు మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పక్కన మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని చిన్నులపాయ కారం కూడా రెడీ చేసి పెట్టుకుందామండి. ఈ కారాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయో లేదో చూద్దాము. ఈ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఈవెన్గా అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అంతా కూడా ఆయిల్లో కొంచెం సేపు మగ్గేటట్లుగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కాకరకాయ ముక్కలకి కారం బాగా పట్టే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కలుపుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, కాకరకాయకి కారము చక్కగా పట్టింది. అంతేనండి. ఇప్పుడు ప్లేట్లోనికి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ కాకరకాయ కారము వేడి వేడి అన్నంలోనికి ఈ కాకరకాయ ఒకటి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మరి ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి. మరి కాకరకాయ ముక్కలను అయితే ఇప్పుడు వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని ఇది ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందో మీకు కూడా చూపిస్తానండి. చూడండి, ఈ కాకరకాయలో అస్సలు చేదు ఉండదండి. ఈ కాకరకాయ కూడా కారం బాగా పట్టి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఇలా అన్నంలోనికి ఇలా ముక్కను తుంచుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ అలా మనం తుంచంగానే చాలా సాఫ్ట్గా అయితే తునిగిపోతుందండి. చూడండి, మరి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి కాకరకాయ వెల్లుల్లి కారాన్ని నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.